వాట రావాల్సిందే. కానీ చట్టబద్ధంగా న్యాయపరంగా సుప్రీంకోర్టులో బిల్లు చెల్లాలి. అదేవిధంగా గవర్నరు రాష్ట్రపతి ఆమోదం పొందాలి. పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే 100% బీసీలకు 42% రిజర్వేషన్ అమలవుతుంది. నువ్వు కేంద్రం మీద ఒత్తిడి పెట్టి బీసీ రిజర్వేషన్ సాధించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఢిల్లీ పోయినావు, ఇవాళ 54 సార్లు పోయినప్పుడు అలా కేంద్ర ప్రభుత్వ మంత్రులను కలుస్తున్నావు. కనీసం బస్తా యూరియా తీసుకురాలేకపోయినావు. బతుకమ్మకు ఒక్క చీర 2 చీరలు ఇస్తారన్నావు, ఒక్క చీర కూడా గతి లేదు. బతుకమ్మ పండుగ ఈరోజు రాష్ట్ర పండుగ గుర్తించి గొప్పగా బతుకమ్మను తెలంగాణ ఉద్యమంలో భాగం చేస్తే దాన్ని అవమానపరిచే విధంగా బతుకమ్మ పండుగకు ₹1 కూడా కేటాయించలేదు. రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి తెలంగాణలో ఉన్న అందరి దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు. తప్పకుండా ఆ దేవుళ్ళ శాపం రేవంత్ రెడ్డికి తగులుద్ది. ఆ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ ఎన్నికలకు పోయినా స్థానిక ఎన్నికలకు పోయినా రేపు ఎక్కడన్నా బై ఎలక్షన్లు వచ్చినా మొత్తం కూడా డిపాజిట్లు దక్కని పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. చివరి ఒక్క మాట, ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన చిలుక పలుకులు నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా పార్టీ అంటే గౌరవం లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటే గౌరవం లేదు, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారంటే కానీ, సోనియా గాంధీ గారంటే కానీ, రాహుల్ గాంధీ అంటే కూడా గౌరవం లేదు. ఎందుకంటే వారు రాజ్యాంగాన్ని పట్టుకొని పంచ్ న్యాయ్ ఫిరాయింపుల చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని వాళ్ళు తిరుగుతూ ఉంటే నువ్వు స్వయంగా 10 మందిని పార్టీలో చేర్చుకొని పార్టీ కంటే కప్పి నిస్సిగ్గుగా మీరు స్పీకర్ దగ్గర పోయి మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే, మేము పని కోసం పోయినామని ఆయనే చెప్పిస్తాడు. స్వయంగా రేవంత్ రెడ్డి ఇక్కడ చెప్పే ధైర్యం లేక ఢిల్లీకి పోయి ఢిల్లీ నడిబొడ్డున చెప్తాడు, పార్టీ మారినంత మాత్రాన, కన్ను వేసుకున్నంత మాత్రాన పార్టీ మారినట్ట. వాళ్ళ పనుల కోసం వచ్చారు, అది ఫిరాయింపుల కిందికి రాదని చెప్పి మాట్లాడడం సిగ్గుచేటు. ఆ పలుకులే ఇవాళ స్పీకర్ దగ్గర 8 మంది మరి చెప్తున్నట్టు తెలిసింది. 2 దానం నాగేందర్ రెడ్ హ్యాండెడ్గా ఎంపీగా పోటీ చేశాడు. కడియం శ్రీహరి నిన్నగాక మొన్న కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించమన్నాడు. అంతకుముందు నేను సంవత్సర కాలం నుండి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానన్నాడు. మరి అంతకుముందు సంవత్సరంన్నర కిందనే రేవంత్ రెడ్డి గారు పిలిస్తే నేను కాంగ్రెస్లో చేరినని చెప్పిండు. అంతకుముందేమో నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను అన్నాడు. చివరికన్నా మాట నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ గారు తేలుస్తాడు అని చెప్పాడు. ఇది ద టాల్ లీడర్కున్న నిబద్ధత. రెడ్ హ్యాండెడ్గా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడినావు, పార్టీలో ఉన్నట్టు నీ బిడ్డ కోసం ప్రచారం చేసినావు, పార్టీ కార్యాలయం అనేక సార్లు నియోజకవర్గంలో పార్టీ కండువా పట్టుకొని కార్యక్రమం చేసినావు. నీకు రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, నీకేమాత్రం నైతిక విలువలున్నా వెంటనే రాజీనామా చేసి ఇప్పటికే ప్రజలలో చులకనైపోయినావు. ఇంకా దిగజారకుండా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.